ఈ సమయంలో ఎన్నికల ఫలితాలలో అందరూ ఏ నాయకులు గెలుస్తారు అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరికొందరు తమ అభిమాన నాయకులు గెలుస్తారో లేదో అని భయాందోళనలో ఉన్నారు. రోమా పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. దాని అర్థం, దేవుడే రాజులను, అధికారులను, నాయకులను ఎన్నిక చేయువాడు, నియమించువాడు. గనుక క్రైస్తవులుగా మన బాధ్యత ఏమిటంటే, ఎన్నికల కౌంటింగ్ రోజు గొడవలు, ఆందోళనలు లేకుండా ఈ ప్రక్రియ సాఫీగా జరుగునట్లు ప్రార్థించాలి. గెలిచే నాయకులకు దేవుడు మంచి జ్ఞానమును, తెలివిని అనుగ్రహించున్నట్లు ప్రార్థించాలి. ఏ నాయకులు గెలిచినా వారికి లోబడి ఉండే మనస్సు ప్రభువు మన అందరికీ ఇచ్చినట్లు ప్రార్థించాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును, మన భారతదేశమును ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.